స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యం చతుర్దశోధ్యాయ పారాయణ విషోత్సర్గము అనగా ఆబోతును అచ్చుపోసి వదులుట. వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలంతో మరలా ఇట్లు చెప్పడం మొదలుపెట్టారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయుట, శివలింగ సాలగ్రామము దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసు. అలాంటి వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశంలో ఎవరైనా ఆబోతునకు అచ్చువేసి వదులుదురా అని ఎదురు చూచు. ఎవడు ధనవంతుడై ఉండి కూడా పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయు. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయంకాల సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవించు. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలాదానం పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజులలో భోజనము చేయరాదు. కార్తీక మాసంలో నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండిన పదార్థములు తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలేదు. ఒక్క పూట మాత్రమే భోజనము చేయాలి. కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అట్లు చేసిన కళ్ళుతో చేసినట్లు అని బ్రహ్మదేవుడు చెప్పారు. కావున వేడి నీటితో స్నానము చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలన కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు. అటుల చేయువారలు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల నామములను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని మనసులో స్మరించి స్నానము చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలను. అటుల చేయనీయడల మహాపాపి అయి జన్మ జన్మలు నరక కూపమున పడి కృషించు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని చెరువునందు కాని స్నానము చేయవచ్చు. అప్పుడు పైన చెప్పిన శ్లోకమును చదువుకొని స్నానమాచరించారు. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపంతో కాలము గడపవాలి. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరమున ఉన్న శివుని కల్పోక్తముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచాలి. ఈ విధముగా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసి కోటలో కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, వారి పితృదేవతలకు మోక్షం కలుగు. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు 100 జన్మలు నానా యోనులందు జన్మించి తర్వాత నక్క, కుక, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మములు ఎత్తురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన వేళ 15 జన్మల పూర్వజ్ఞానం కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. ఈ స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే చతుర్దశోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.